ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి ఏ తేదీన వచ్చింది, వినాయకుడిని తెచ్చుకోవడానికి శుభ సమయం, వినాయక చవితి పూజా సామాగ్రి, వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి, వినాయకుడిని ఎవరెవరు పూజించి విజయాన్ని సాధించారు మొదలగు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితిని సంవత్సరంలో వచ్చే మొదటి పండగగా మనం భావిస్తాం. ఎందుకంటే వినాయకుడిని పూజించిన తర్వాతే మిగిలిన దేవతల్ని పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. వినాయకుడిని బుద్ధి జ్ఞానానికి అధిపతిగా చెప్తారు. అందువలన అతన్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తే మనకు బుద్ధి కుశలత జ్ఞానం లభిస్తాయి. వినాయక చవితి నాడు పిల్లలు చదువుకునే పుస్తకాలని అతని దగ్గర పెట్టి పూజిస్తే సంవత్సరం అంతా పిల్లలు శ్రద్ధాశక్తులతో చదువుతారని మన నమ్మకం. ఇంతటి విశిష్టత కలిగిన వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. చవితి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 11:55 ప్రారంభమవుతుందండి. 7వ తేదీ మధ్యాహ్నం 1:51 సమాప్తమవుతుంది. గణేశుణ్ణి తెచ్చుకోవడానికి శుభ సమయం సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత తెచ్చుకోవచ్చండి. అలాగే శనివారం ఉదయం 7:35 నుంచి 8:50 వరకు మంచి ముహూర్తం ఉంది. తిరిగి 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం ఉంది. ఈ సమయాల్లో వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవచ్చు. వినాయకుడిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు పరిశుభ్రమైన వస్త్రాన్ని అతనికి కప్పి అప్పుడు తేవాలి. కళ్ళకి కూడా వస్త్రాన్ని కప్పి ఉంచాలి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు గణేశుణ్ణి పూజిస్తే ధనాన్ని కోరేవారికి ధనం లభిస్తుంది. విద్యార్థులకు విద్య, సంతానార్థులకు సంతానం, వివాహం కోరేవారికి వివాహం, మోక్షంను కోరేవారికి మోక్షం లభిస్తుందట. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసుకుని ధర్మరాజాదులు రాజ్యాన్ని పొందారట. దమయంతి నలుడిని, వృత్తాసురుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకున్నప్పుడు శ్రీరాముడు, గంగను భూమి మీదకు తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మథనం చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకై సాంబుడు వినాయకుడిని పూజించి అఖండ విజయం సాధించారట. అలాగే ఏదైనా బృహత్ కార్యం తలపెట్టినప్పుడు గణపతిని పూజించినచో తప్పక విజయం సాధిస్తారు. ఇంతటి మహత్యం కలిగినటువంటి ఈ చవితి పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1. మట్టితో చేసిన వినాయకుడు. 2. పాలవెల్లి. 3. పాలవెల్లిని అలంకరించుకోవడానికి పండ్లు, పువ్వులు. 4. ధూపం. 5. మామిడి ఆకులు తోరణాల కోసం, పాలవెల్లిని అలంకరించడాని కోసం. పాలవెల్లి ఆనవాయితీ లేనివారు మట్టి వినాయకుడిని పెట్టి పూజించవచ్చు. 6. ఒక పీట. పీటని ముందుగా శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. 7. ఛత్రము. వినాయకుడిని పెట్టుకునేటప్పుడు వినాయకుడి తలపై గొడుగు పెడతాం కదండి, అందుకని ఒక గొడుగు తెచ్చుకోవాలి. 8. 21 రకాల పత్రి. అయితే ఇందులో ఏ పత్రి అయినా మిస్ అయితే అక్షింతలు చేత పట్టుకొని మామిడి ఆకులు గాని గరికని గాని తీసుకొని భగవంతునికి వేస్తూ పూజ చేయాలి. కంకణం. 3 రోజులు లేదా 5 రోజులు పూజ చేసేవారు కంకణం కట్టుకుంటారండి. దానికోసం ఒక తెల్లదారం, పసుపు కొమ్ములు సిద్ధం చేసుకోవాలి. ఆకు వక్కలు, దీపారాధనకు ఆవు నెయ్యి, వత్తులు, అగ్గిపెట్టె. చాలా మందికి కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది. దానికోసం కలసం చెంబుని ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయలు. ఒకటి కలసం మీదకి, మరొకటి స్వామివారికి సమర్పించడానికి. దీపారాధనకు ప్రమిదలు. మట్టి ప్రమిదలైనా పర్వాలేదండి. అఖండ దీపం పెట్టుకునేవారు ఒక పెద్ద ప్రమిద, ఒక అఖండ వత్తి. చిన్న ప్రమిదలు పెట్టుకునేవారు ఇత్తడివైనా మట్టివైనా పెట్టుకోవచ్చు. ఉద్ధరిణి, పంచపాత్ర సిద్ధం చేసుకోవాలి. పూలమాల, విడి పువ్వులు, రోజాలు, చామంతులు ఇలా ఏవైనా మీకు అందుబాటులో ఉండేవి. పాలవెల్లికి మనం పళ్ళు, జొన్న పొత్తులు కడతాం కదండి, అలాగే నైవేద్యంలో కూడా సీతాఫలాలు, వెలక్కాయ, జామ పళ్ళు ఇలా ఏ పండ్లనైనా మనం పెట్టవచ్చు.
ఎన్ని రకాలైన పండ్లనైనా పెట్టుకోవచ్చండి. ఒక్కొక్క పండు చొప్పున 3 లేదా 5 రకాల పండ్లని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇక నైవేద్యం విషయానికొస్తే వినాయకుడిని లంబోదరుడు అని ముద్దుగా పిలుస్తారు. అతనికి ఉండ్రాళ్ళన్నా, మోదకులన్నా చాలా ఇష్టం. అందుకని అతనికి ఉండ్రాళ్ళు, తేనె, బెల్లం, మోదకులు, పానకం, అటుకులు మొదలగునవి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వత్తితో చేసిన యజ్ఞోపవీతం, పీట మీద వేసుకోవడానికి వస్త్రం, స్వామివారి మీద వేయడానికి ఒక తెల్లటి పంచని, అత్తరు, జువ్వాది పౌడర్, జువ్వాది సెంట్ మొదలగునవి ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. అలాగే గౌరీదేవికి తాంబూలం ఇస్తాం కదా, ఆవిడ గురించి కూడా సామాగ్రిని అంతటిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. వినాయక చవితి రోజు ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త బట్టలు లేదా పట్టుబట్టలు ధరించాలి. పిల్లల పుస్తకాలు స్వామి ముందు పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా వినాయకుడి ఆశీర్వచనాలు కలిగి వారు బాగా చదువుతారని నమ్మకం. వినాయక చవితి పూజా సామాగ్రి 1-2 రోజులు ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. వినాయకుడు మధ్యాహ్నం వేళలో జన్మించాడట. అందువల్ల వినాయకుడిని మధ్యాహ్నం వేళలో పూజిస్తే మంచిదని మహారాష్ట్ర వారు భావిస్తారు. అలాగే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు కలుగుతాయట. ఇప్పుడు వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలో తెలుసుకుందాం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చండి. 3వ రోజు చేసుకునేవారు సోమవారం ఉదయం 7:30 కల్లా నిమజ్జనం చేయాలి. అలా చేయలేకపోతే ఉదయం 9:30 నుంచి 10:30 లోపు చేసుకోవాలి. అయితే కొంతమందికి వినాయక చవితి నాడే గణేశుని నిమజ్జనం చేసుకునే ఆచారం ఉంటుంది. వారు మాత్రం ఆ రోజు అంటే శనివారం సాయంత్రం 5 గంటల కల్లా నిమజ్జనం చేసేయాలి. అంటే సాయంత్రం 4-4:30 కల్లా దీపారాధన చేసి హారతినిచ్చి సంధ్యా సమయం రాకముందే నిమజ్జనం చేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇవ్వండి వినాయక చవితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.